ఓటు నెక్కగలవా ఓ నరహరి తెడ్డు వేయగలవా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఈవీఎంల పనితీరుపై మాకు అనుమానాలున్నాయి. సుప్రీం తీర్పు ప్రకారం వెరిఫికేషన్ చేయండి. ముందుగా చలానా కట్టండి, ఆ తర్వాత వెరిఫికేషన్ చేద్దాం. సార్, పోలింగ్ ముగిసిన రోజున ఈవీఎంలలో 65% ఉన్న ఛార్జింగ్ కౌంటింగ్ రోజున 99%గా ఉంది. దీనిపై మాకు అభ్యంతరాలున్నాయి. అయితే ముందు చలానా కట్టండి, తర్వాత వెరిఫై చేద్దాం. సార్, చలానా కట్టేశాం సార్, వెరిఫికేషన్ ఎప్పుడు? అయినా ఇప్పుడు వెరిఫికేషన్ ఎందుకు? మీ డబ్బులు మీకు తిరిగిచ్చేస్తాం, ఫిర్యాదు వాపసు తీసుకోండి. అలా అంటే ఎలా సార్? మాకు ఈవీఎంల పనితీరుపై అనుమానాలు ఉన్నాయి, వెరిఫికేషన్ చేయాల్సిందే. అదేం కుదరదు. ముందు మీరు ఫిర్యాదులు వాపసు తీసుకోండి, మేం కూడా వెనక్కి తగ్గేది లేదు, వెరిఫికేషన్ చేయాల్సిందే. ఓహో అలాగా, అయితే ఫలానా తేదీన రండి, వెరిఫికేషన్ చేద్దాం. సార్, మీరు చెప్పిన డేట్కే వచ్చాం, వెరిఫికేషన్ చేయండి. వెరిఫికేషన్ కుదరదంటే కుదరదు, కావాలంటే మాక్ పోలింగ్ నిర్వహిస్తాం. మాక్ పోలింగ్ మాకెందుకు సార్? వెరిఫికేషన్ చేయాల్సిందే. నో 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 మీరెన్నుకున్న ఈవీఎంలలో డేటా మొత్తం తీసేసి ఈవీఎం ఎలా పనిచేస్తుందో మీకు డెమో ఇస్తాం. ఏంటి, డేటా మొత్తం డిలీట్ చేస్తారా? మరి 99% ఎలా వచ్చిందో ఛార్జింగ్, అదైనా వెరిఫై చేయండి. దీనికి కూడా మాక్ పోలింగ్ నిర్వహిస్తాం. దానికి మాక్ పోలింగ్, దీనికి మాక్ పోలింగా? అసలు ఏం చేయాలనుకుంటున్నారు సార్ మీరు? మేము ఏం చేయాలని అనుకోవడం లేదు, ఎందుకంటే ఈవీఎంలు భద్రపరిచిన పెట్టెల తాళాలు మా చేతిలో లేవండి. మరి అవి ఎక్కడున్నాయి సార్? కరకట్ట దగ్గర ఉన్నాయని మేం చెప్పము, కానీ మా దగ్గర అయితే లేదు. ముఖేష్ కుమార్ మీనా పైన ఒట్టు, ఆ తాళాలు ఎక్కడున్నాయో మాకు తెలియదు. ఇదిగోండి ఈవీఎంను చూడండి, దీనిలో మాక్ పోలింగ్ నిర్వహిస్తాం. అదేంటి సార్, అందులో వైఎస్ఆర్సీపీ టీడీపీ గుర్తులు లేవుగా? అంటే ఉత్తుత్తి డబ్బా తెచ్చారా? చంద్రబాబుపై ఒట్టు, మా దగ్గరున్నది ఈ ఉత్తుత్తి డబ్బానే. ఇది సార్, గత వారం 10 రోజులుగా ఈసీ ఆడుతున్న దొంగ నాటకాలు. ఒక్క మాటలో చెప్పాలంటే డేటా అవుట్, ఈసీపై డౌట్. చంద్రబాబుపై మీనాపై ఇద్దరిపై ఒట్టేసి చెబుతున్నాం, ఈవీఎంలలో మీ ఓటు మాయం. ఇదే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలు చెబుతున్న మాటలు. ఈవీఎంల తీరు, ఈసీ పనితీరుపై ప్రధానంగా 10 పాయింట్లు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. పాయింట్ నెంబర్ 1, ఏ నియోజకవర్గాల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పోలయ్యాయో తెలిపే ఫామ్ 20 ఇప్పటిదాకా అప్లోడ్ చేయలేదు. ఈవీఎంపై ఒట్టు, ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 2, పోలింగ్ రోజున తగ్గిన ఈవీఎంల ఛార్జింగ్ కౌంటింగ్ నాటికి ఫుల్ ఛార్జింగ్తో కళకళలాడుతున్నాయి. ఈవీఎంపై ఒట్టు, ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 3, పోలింగ్ ముగిసిన 21 రోజుల తరువాత కూడా ఈవీఎంలు 99% ఛార్జింగ్తో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. ఈవీఎంపై ఒట్టు, ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 4, అసలు 99% ఛార్జింగ్ ఎలా వచ్చిందో చెప్పండి అంటే మాక్ పోలింగ్ నిర్వహిస్తామని డొంక తిరుగుడుగా మాట్లాడుతోంది ఈసీ. ఈవీఎంపై ఒట్టు, ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 5, వెరిఫికేషన్ రోజున ఈవీఎంల గోడౌన్ తాళాలు తెరిచి ఈవీఎంల ట్రంక్ పెట్టే తాళాలు లేవని అధికారులు చేతులెత్తేశారు. ఈవీఎంపై ఒట్టు, ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 6, ఎన్నికల సెల్ దగ్గర ఉండాల్సిన ట్రంక్ పెట్టే తాళాలు కొందరు కూటమి దొంగల జేబుల్లో భద్రంగా దాక్కున్నాయట. ఈవీఎంపై ఒట్టు, ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 7, పైగా మాక్ పోలింగ్ చేసే ఈవీఎంలలో వైఎస్ఆర్సీపీ టీడీపీ గుర్తులు లేకుండా ఉత్తుత్తి డబ్బాలతో నిర్వహిస్తామంటోంది ఈసీ. ఈవీఎంపై ఒట్టు, ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 8, లేదంటే మాక్ పోలింగ్ పేరుతో ఈవీఎంలో ఉన్న డేటా మొత్తం డిలీట్ చేసి ఈవీఎం ఎలా పనిచేస్తుందో చూపిస్తారట. ఈవీఎంపై ఒట్టు, ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 9, వెరిఫికేషన్ చేయకుండా 99% ఛార్జింగ్ ఎలా వచ్చిందో చెప్పకుండా కొత్త రూల్స్ అంటూ మాక్ పోలింగ్ భజన చేస్తోంది ఈసీ. ఈవీఎంపై ఒట్టు, ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 10, ఈసీ మొదట చెప్పిన ఓట్లకు 2 రోజుల తరువాత చెప్పిన ఓట్లకు మధ్య 49 లక్షల ఓట్లు అదనంగా చేరిపోయాయి. ఈవీఎంపై ఒట్టు, ఖచ్చితంగా ఉంది లోగుట్టు. ఈ 10 పాయింట్లు చాలు గత 10 రోజులుగా ఈసీ ఆడుతున్నటువంటి దొంగ నాటకాలు ఏ రకంగా ఉన్నాయో మనకు అర్థమవుతుంది. వెరీ సింపుల్, వెరిఫికేషన్ చేయండి సార్ అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది కదా, 45 రోజుల వరకు అన్ని భద్రంగా ఉంటాయి. ఎవరైనా సరే అభ్యంతరాలు ఉంటే 2-3 స్థానాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఫిర్యాదు చేసుకోవచ్చు అని చెప్పింది కదా. మరి మాకు అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదు చేస్తే ముందు చలానా కట్టమన్నారు. చలానా కట్టిన తర్వాత మీరు వాపస్ తీసుకోండి. ఫిర్యాదులు వాపస్ తీసుకుంటారా లేదా? విపరీతమైన ఫోన్ కాల్స్ వైఎస్ఆర్సీపీ నాయకులకి. లేదు, వెరిఫికేషన్ చేయాల్సిందే అనగా మొత్తానికి వెరిఫికేషన్ అంటూ పిలిపించి మాక్ పోలింగ్ నిర్వహిస్తామంటున్నారు. ఇందులో 2 పాయింట్లు ఉన్నాయి.
మాక్ పోలింగ్ పేరుతో ఏం చేస్తున్నారంటే ఒకటి డేటా మొత్తం డిలీట్ చేసి అదే మీరు ఎన్నుకున్నటువంటి ఈవీఎంలో మళ్ళీ ఒకసారి పోలింగ్ అంటే ఒకసారి నొక్కుతాము, ఇక్కడ వైఎస్ఆర్సీపీ నొక్కితే వైఎస్ఆర్సీపీకి పడిందా లేదని చూపిస్తారట. అది ఎన్నికల ప్రక్రియ రోజున 6 గంటలకు ఉదయం 6 గంటలకు ఎన్నికలు నిర్వహించేటటువంటి అధికారులు చేసేటటువంటి పని. ఇప్పుడు ఇంకా కొత్తగా ఏం చేశారంటే అసలు వైఎస్ఆర్సీపీ గుర్తులేదు, టీడీపీ గుర్తులేదు, ఒక డబ్బా తీసుకొచ్చి ఆ డబ్బాలో నొక్కి చూపిస్తారట. ఇక్కడ అడుగుతోంది ఏంటి వెరిఫికేషన్ అంటే ఈవీఎంలలో పోలైనటువంటి ఓట్లు వైఎస్ఆర్సీపీకి ఎన్ని పోలయ్యాయి, వీవీప్యాట్లు అన్ని స్లిప్పులు ఉన్నాయా, టీడీపీకి ఎన్ని ఓట్లు పడ్డాయి, వీవీప్యాట్ స్లిప్లు అన్ని ఉన్నాయా, మిగతా పార్టీలకు ఎన్ని పడ్డాయి, అన్ని వీవీప్యాట్ స్లిప్లు ఉన్నాయా. ఇవి చేయమంటే ఉత్తుత్తి డబ్బా తెచ్చేది ఎలా పనిచేస్తుందో మేము చూపిస్తామని అంటున్నారు. అసలు అంతకంటే ఘోరమైన విషయం 99% ఛార్జింగ్ పెరిగిపోయింది. తగ్గిపోవాల్సినటువంటి ఛార్జింగు పోలింగ్ రోజు నాటికి కౌంటింగ్ రోజు నాటికి తేడా కనిపిస్తోంది. ఇది తగ్గుతుంది కానీ ఎలా పెరుగుతుంది, 100% పెరిగిపోయింది. దీంట్లో ఎవరు ఛార్జింగ్ పెట్టారో అది మాకు వెరిఫై చేయండి అంటే దీనికి కూడా మాక్ పోలింగ్ నిర్వహిస్తామన్నారు. తీరా గోడౌన్ దగ్గరికి తీసుకుపోయి మా దగ్గర తాళాలు లేవన్నారు. ఈవీఎంలు భద్రపరిచినటువంటి గోడౌన్లో ఆ ట్రంక్ పెట్టెలకు సంబంధించినటువంటి తాళాలు లేవట అధికారుల దగ్గర. మా దగ్గర తాళాలు లేవు అని చేతులెత్తేశారు సార్. ఇలానే చేతులెత్తి నిలబడ్డారు. 2-3 గంటల తర్వాత వాటిని పగలగొడతామన్నారు. పొరపాటున పగలగొడితే అధికారులు ఇది పెద్ద కేసు అవుతుంది కాబట్టి అటు డైవర్ట్ చేయొచ్చని ఎవరో చెప్పినటువంటి ఫోన్ కాల్ ద్వారా దాన్ని పగలగొట్టాలని చూశారు. ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చి ఉంటుందో మీకు అర్థమై ఉంటుంది. కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోవడంతో తాళాలు తెప్పించి ఉత్తుత్తి డబ్బాతో మాక్ పోలింగ్ నిర్వహిస్తారట. 99% పోలింగ్ ఛార్జింగ్ ఎలా వచ్చిందనే దానికి మాత్రం సమాధానం చెప్పరట. ఆఖరికి కలెక్టర్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోయి మీరు కోర్టులో తేల్చుకోండి, మేము చెప్పలేం, మాక్ పోలింగ్ అయితే మాత్రం మేము నిర్వహిస్తామంటారు. సార్ మే 13న ఎన్నికలు జరిగిన రోజున సాయంత్రం 5 గంటల వరకు పోలింగు 48.04% సార్. 68% పోలింగ్ జరిగింది. ఇంకా క్యూ లైన్లో ఉన్నవాళ్ళు 1 గంట ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా వేసుకోవచ్చు. క్యూలో ఉన్నవాళ్ళు వాళ్ళకి అవకాశం కల్పిస్తారు. ఇప్పటికే 68% పూర్తయిపోయింది. క్యూలో ఎంతమంది ఉంటారు సార్? ఒక పోలింగ్ బూత్కి సంబంధించి 1100 మంది ఉంటే అందులో 800 మంది ఒకవేళ ఓట్లు వేసుంటే ఆల్రెడీ 700 మంది అయిపోయి ఉంటే ఇంకో 100 మంది ఉంటారు. వాళ్ళకి ఎంతసేపు పోలింగ్ నిర్వహిస్తారా? 100 మందికి తోసుకోవడానికి కూడా అవకాశం లేదు. 1 గంట 2 గంటలు 3 గంటల. కానీ ఇది చూడండి, తెల్లవారుజామున 2 వరకు పోలింగ్ నిర్వహించారు క్యూలో ఉన్నటువంటి 10-15 మంది కోసం. ఆసక్తికరమైన ఇంకో అంశం చెప్తాను వినండి, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇది చదివి వినిపిస్తా. ఏపీలో మొత్తం పోలింగ్ 81%. ఇంతకుముందు మనం 68 చూసాం కదా, మొత్తం 12.5% తేడా వచ్చేసింది ఇక్కడే. దేశంలోనే ఇప్పటి వరకు ఇదే టాప్. 2024 ఆంధ్రప్రదేశ్ని పోలింగ్ స్టేషన్కి వచ్చినట్టు ఓటు వేసిన వారి శాతం 80.66%గా తేల్చారు. ఇది కాకుండా పోలింగ్ విధులకు హాజరయ్యే సిబ్బంది బ్యాలెట్ ఓట్లు దీనికి అదనంగా చెబుతున్నారు. ఇది 1.2% ఉంది. దీంతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ మొత్తం 81.86%. ఇది గత ఎన్నికలు నమోదైన దానికంటే ఎక్కువ. ముందుగానే టార్గెట్గా పెట్టుకున్న 82% విజయవంతంగా రీచ్ అయ్యామన్నారు ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా. దేశంలో ఇప్పటివరకు జరిగిన 4 దశలు ఇదే ఎక్కువ అని పేర్కొన్నారు. వేకువజామున 2 గంటల వరకు పోలింగ్ జరగడం వల్లే పోలింగ్ శాతాలు ఆలస్యంగా చెప్పాల్సి వచ్చిందన్నారు. 12.5%. ఇంకా ఆసక్తికరమైనటువంటి అంశం చెప్తాను దీనికి తోడు. ఈ రోజు వరకు ఏ నియోజకవర్గాల్లో ఏ పార్టీలకు ఎన్ని ఓట్లు పడ్డాయి అని ఇప్పటి వరకు ఈసీ అప్లోడ్ చేయాల్సినటువంటి ఫామ్ 20 ఈ రోజు వరకు అప్లోడ్ చేయలేదు. దేశంలో ఎక్కడా లేదు సార్, ఇది దేశంలో ఎక్కడా లేదు. ఎన్ని పిల్లిమొగ్గలేస్తున్నారో చూడండి. ఇప్పటి వరకు ఫామ్ 20 కూడా అప్లోడ్ చేయలేదు. రాత్రి 2 గంటల వరకు నిర్వహిస్తే ఒక్కసారిగా 12.5% పెరిగింది. అదే విషయాన్ని విఎఫ్డి అనే సంస్థ చెప్పింది. ఒకసారి విఎఫ్డి ఏం చెప్పిందో అదొకసారి డిస్ప్లే చేయండి. విఎఫ్డి అనేటటువంటి సంస్థ, ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ చెప్పింది. ఓట్ ఫర్ డెమోక్రసీ ప్లీజ్, అది కాదు, ఓట్ ఫర్ డెమోక్రసీ ఏం చెప్పిందో ఒకసారి 12.5% ఈసీ మొదట చెప్పిన దానికి, తరువాత చెప్పిన దానికి, ఫైనల్గా చెప్పిన దానికి ఓవరాల్గా చూసుకుంటే 12.5% పోలింగ్ పెరిగింది. అంటే 45 లక్షల ఓట్లు అదనంగా వచ్చి చేరిపోయాయి అని ఓట్ ఫర్ డెమోక్రసీ చెప్పింది. 49 లక్షల ఓట్లు ఎక్కడైనా చూసారా దేశంలో? 49 లక్షల ఓట్లు సార్, 1 కాదు 2 కాదు, 49 లక్షల ఓట్లు అదనంగా చేరిపోయాయి. ఇది పరిస్థితి.
వీటికి సమాధానం చెప్పమంటే వేటికి కూడా ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు అడగరు, అడిగిన వాళ్ళకి ఈసీ సమాధానం చెప్పరు. అందుకే అనుమానాలు. ఈ అనుమానాలపైన మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు చింతా రాజశేఖర్ గారు, సీనియర్ అనలిస్ట్, బెల్లాన చంద్రశేఖర్ గారు, వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ, కోటంరాజు వెంకటేష్ శర్మ గారు, హైకోర్టు అడ్వకేట్. చంద్రశేఖర్ గారు, సార్ నిన్నేం జరిగిందో చెప్పండి సార్. అసలు ఈ తాళాలు ఏవో మిస్ అయ్యాయన్నారట అధికారులు. తాళాలు లేకపోవడం ఏంటి? ఎక్కడికి పోయాయి అవి? అది ఎలక్షన్ సెల్ దగ్గర ఉంటుంది నాకు తెలిసినంత వరకు. నిన్న జరిగిన వెరిఫికేషన్ దాంట్లో క్లియర్గా ఉంది సార్. 10ంటికి రావాల్సిన అధికారులందరూ కూడా 10ంటికి రావాల్సిన అధికారులందరూ కూడా 1 గంట వరకు కూడా తాళాలు లేకపోవడం వల్ల చుట్టూ తిరుగుతూ ఆఖరికి ఫైనల్గా తాళాలు దొరికాయని చెప్పి తీసుకొచ్చి నిన్న వెరిఫికేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అధికారులు అడిగా మీకు ముందే చెప్పారు కదా, మాకు 26, 27, 28 తారీఖుల్లోనే వెరిఫికేషన్ ఉంది. అధికారులు అందరూ వచ్చారు, బెల్ కంపెనీ నుంచి, బెంగళూరు నుంచి బెల్ కంపెనీ వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు కనుక అన్నీ సిద్ధంగా ఉండాలి కదా, మరి ఎందుకు మిస్ప్లేస్ అయిందంటే ఒకరి ముఖాలు ఒకరు చూసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్నటి పరిస్థితి చూసుకుంటే 1:30కి వాళ్ళ దగ్గర తాళాలు ఉన్నాయి, వీళ్ళ దగ్గర తాళాలు ఉన్నాయని చెప్పి 1:30కి తాళాలు తీసుకొచ్చి దాన్ని ఏదైతే వెరిఫికేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే నేను అడిగిన క్వశ్చన్, నేను కానీ గజపతినగరం శాసనసభ్యులు అప్పలనరసి గారు అడిగిన క్వశ్చన్ కానీ, బ్యాటరీస్ ఎందుకైతే ఛార్జింగ్ ఎక్కువగా ఉన్నాయి, మేము పోలింగ్ రోజు నాడు అదే వీవీప్యాడ్లు ఉన్నాయి, కౌంటింగ్ రోజు నాడు అదే వీవీప్యాడ్స్ ఉన్నాయి, అదే బ్యాటరీ ఉంది, ఆ బ్యాటరీ మళ్ళీ కౌంటింగ్ రోజు నాడు ఓపెన్ చేసేసరికి 99% కనిపిస్తూ ఉంది, దానికి సంబంధించిన వెరిఫికేషన్ చేయాలని చెప్పి మేము చెప్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎస్ఓపి సుప్రీంకోర్టు వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం కూడా మేము కొత్త బ్యాటరీ వేసి దాన్ని మళ్ళీ మాక్ పోలింగ్ చేసి ఆ మాక్ పోలింగ్ చేసిన తర్వాత ఎంత పర్సెంటేజ్ ఉందో అది చెప్పగలం, కానీ పాత బ్యాటరీని మట్టుగా మేమైతే ఓపెన్ చేసి మీకు చూపించలేమని చెప్పి నిన్న చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా నిన్న కొత్త బ్యాటరీ వేసి వెరిఫికేషన్ చేసినప్పటికీ 12 గంటలు వెరిఫికేషన్ చేస్తే 80%కి వచ్చింది వెరిఫికేషన్ చేసిన కొత్త బ్యాటరీస్. 20% మళ్ళీ పాత బ్యాటరీలు చూస్తే 20% తగ్గింది. ఇంకా 45 days 99% ఉందన్నారు కదా సార్. సార్ ఒక ఇది ఏమనుకోకండి, 99% మీరు కౌంటింగ్ రోజున చూస్తానన్నారు కదా, అవే ఈవీఎంలను మళ్ళీ చూసారా నిన్న? అవే చూస్తే ఎంత ఉంది? నిన్న చూసాం 99 ఉంది. అలాగే 99 ఉందా? 99 ఉంది. నిన్న చూసినప్పుడు కూడా 99% ఉంది. వాళ్ళు అడిగాం, ఇది ఆఫ్ ద రికార్డ్ మేము ఇవ్వలేమండి, మీరు వెళ్ళి కోర్టుకు వెళ్ళి తెచ్చుకుంటే కానీ మీకు ఇచ్చే పరిస్థితి ఉండదు రికార్డెడ్గా. మా దగ్గర మట్టుగా ఏదైతే కొత్త బ్యాటరీ ఓపెన్ చేసామో, ఏదైతే కొత్త బ్యాటరీ పెట్టి మీకు మాక్ పోల్ చేసి మీకు చూపించామో, దాని తాలూకా 80% ఛార్జింగ్ ఉన్నది. అది అలా మీకు కావాలంటే ఒక సర్టిఫికేట్ ఇస్తామని చెప్పి రేపు కలెక్టర్ గారు సర్టిఫికేట్ ఇస్తారని చెప్పి చెప్పడం జరిగింది. మీరేం చెప్పారు దానికి? సో ఈరోజు కూడా నా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి ఒక వెరిఫికేషన్కి వెళ్ళడం జరిగింది. వెరిఫికేషన్కి వెళ్తేనే కలెక్టర్ గారు వచ్చారు, అధికారులు అందరూ వచ్చారు, మాట్లాడడం జరిగింది. మేము అడిగింది బ్యాటరీ ఛార్జింగ్ ఎందుకు పెరిగింది, బ్యాటరీ ఛార్జింగ్ 12 hours పోల్ అయింది, 45 days స్టాండ్ బైలో ఉంది. స్టాండ్ బైలో ఉంటే పర్సంటేజ్ తగ్గాలి కానీ పర్సంటేజ్ పెరగకూడదు కదా, ఎందుకు పెరిగిందని చెప్పి మళ్ళీ క్వశ్చన్ చేస్తే దానికైతే మా దగ్గర ఆన్సర్ లేదు, మాకు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏదైతే ఉందో ఆ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారమే మేము మీకు ఇవ్వడం జరుగుతుందని చెప్పి, మీకైతే పాత బ్యాటరీ చూపించి చేసేదైతే లేదని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ 2-3 ప్రశ్నలు ఉన్నాయి సార్. ఒకటి, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత గోడౌన్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈవీఎంలు భద్రపరిచినటువంటి బాక్సెస్ ఉంటాయి కదా, ట్రంక్ పెట్టెల్ లాంటి వాటి తాళాలు మిస్ అయ్యాయా? అధికారులు ఏం చెప్పారు? ఫస్ట్ డే నాడు మిస్ అయ్యాయి, నిన్నటి రోజు నాడు మిస్ అయ్యాయి. అది నిన్న వెళ్ళప్పుడు మిస్ అయిన తర్వాత ఆర్వో దగ్గర ఎవరి దగ్గర ఉందని చెప్పి అటు ఇటు తిరిగి ఆర్వో దగ్గర నుంచి తీసుకొచ్చి కీస్ ఓపెన్ చేశారు. తర్వాత ఈ మాక్ పోలింగ్ నిర్వహిస్తామని చెప్పి నిర్వహించినటువంటి ఈవీఎం బాక్స్కి సంబంధించి ఆ ఈవీఎంలలో వైఎస్ఆర్సీపీ, టీడీపీ గుర్తులు లేకుండా నిర్వహించారా?
గుర్తులు లేకుండా నిర్వహించారు. గుర్తులు లేకుండా ఎలా నిర్వహిస్తారు? అసలు ఏ వాళ్ళు EVM వేరే లు అవి? గుర్తులు ఇచ్చి అవి ఎక్కడి నుంచి వాళ్ళు పట్టుకొచ్చిన ఈవీఎంలు అవి? కాదు, మన పాత ఈవీఎంలే. అప్పటికే మనం ఏదైతే వీవీప్యాట్స్ కావాలని చెప్పి అడిగామో, ఏదైతే మనం బ్యాటరీ ఛార్జింగ్ కావాలన్నామో అవే తీసుకొచ్చారు. అప్పటికే వీవీప్యాట్స్ అన్నీ కూడా డిస్ట్రాయ్ చేస్తామని చెప్పారు. మన డేటా అంతా కూడా ఏ ఈవీఎంలోని కానీ ఏవి కంట్రోల్ యూనిట్లో కానీ లేదు. డేటా లేదు. పాయింట్ డేటా అడిగితే మాకు 45 days అయిపోయిందండి. మాకు చెప్పండి సార్, చెప్పండి ప్లీజ్. ఎన్నికల కమిషనరు మాకు 45 days అయిపోయి కనుక దాన్ని డిస్ట్రాయ్ బర్న్ చేసామని చెప్పి మాకు ఎన్నికల అధికారి చెప్పారు కనుక మేము చేసామని చెప్తే మేము మళ్ళీ అబ్జెక్షన్ చేసాం. మా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మేము రైజ్ చేసాం. మీ ఎన్నికల కమిషనర్ కూడా మీకు ముందే ఇచ్చారు ఆర్డరు, బర్న్ చేసేయండి, ఇమీడియట్గా బర్న్ చేసేయండి అని చెప్పి వితిన్ 45 days బిలో ఇచ్చారని చెప్పి మేమైతే క్వశ్చన్ చేసాం. లేదు 45 days అయిన తర్వాతే మేమైతే డేటాని క్లోజ్ చేసాం. వీవీప్యాట్స్ తాలూకా స్లిప్పులు కూడా మేము అన్నీ కూడా డిస్ట్రాయ్ చేసాం, బర్న్ చేసామని చెప్తాను. రైట్. ప్రజలందరూ వినాల్సినటువంటి పాయింట్ ఇది. ఒకటి, డేటా లేదు. 2, వీవీప్యాట్ స్లిప్లన్నీ బర్న్ చేసేసాం. ఏవి వీవీప్యాట్కి సంబంధించినటువంటి స్లిప్పులు ఏవి కూడా ఈరోజు లేవు. కానీ 45 రోజుల పాటు వాటిని భద్రపరచాలి. 45 రోజుల్లోనే మీరు కూడా కేసు పెట్టుకోవచ్చు కదా సార్? ఎలక్షన్ కేసు వేసుకోవచ్చు కదా మీరు? పెట్టుకోవచ్చు. మీరు కేసు పెట్టిన తర్వాత వాటిపైన అనుమానాలు ఉన్నాయన్నప్పుడు వాటిని భద్రపరచాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఇంత దొంగదారిన, ఈ రకంగా దొడ్డిదారిన ఎలా ఈసీ ప్రవర్తిస్తుంది? ఈసీ బాధ్యత అది. 45 days వరకు మనం ఎప్పుడైతే మనం రీవెరిఫికేషన్ కావాలని చెప్పి కోరుతా ఉన్నామో, రీవెరిఫికేషన్ కోరిన వెంటనే వాటిని భద్రపరిచి స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచి ఉంచవలసిన బాధ్యత ఈసీది ఉంది. ఈసీ కనీసం 10th class స్టూడెంట్స్ తాలూకా ఎగ్జామ్స్ తాలూకా ఏదైతే రీవాల్యుయేషన్ చేస్తారేమో అని భద్రపరుస్తారో అటువంటి కూడా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఇవాళ ఈసీ నిర్వహిస్తున్న తీరుని చూస్తుంటే ఎవరికో ఒకరికి కొమ్ము కాసే విధంగా కనిపిస్తూ ఉంది. అంటే ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం, ఒక కుట్ర ప్రకారమే ఈ వీవీప్యాట్లు కాల్ చేయడం కానీ లేకపోతే డేటా లేకుండా చేయడం కానీ అన్ని పద్ధతి ప్రకారమే జరిగాయి అనుకోవచ్చా? అంటే 45 days బిలో ముందు డిస్ట్రాయ్ చేసినట్టుంది ఇది. ఒకసారి ఆయన మీనా గారు ఇచ్చినటువంటి మీనా గారు ఇచ్చినటువంటి మెమో కూడా ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఆ మెమో ఒకసారి డిస్ప్లే చేయండి. ఇది ఎక్కడ వీవీప్యాట్ల స్లిప్పులు లేకుండా ఇమీడియట్గా కాల్ చేయండి అని ఉత్తర్వులు ఇచ్చారు ఆయన. ఏది కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇవి ఎక్కడా కనిపించకుండా కాల్చి పడేయండి అని మీనా గారు ఇచ్చినటువంటి మెమోకి సంబంధించినటువంటి కాపీ మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇంతకంటే దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా? ఈరోజు 45 రోజుల పాటు భద్రపరచాలి. పాయింట్ నెంబర్ 1 భద్రపరచలేదు. పాయింట్ నెంబర్ 2 ఈలోపే ఎన్నికల కేసు వేశారు, అనుమానాలు ఉన్నాయన్నారు. మరి భద్రపరిచి వారి అనుమానాలు నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఈసీ ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తోంది? డేటా మొత్తం డిలీట్ అయిపోయింది చెప్తున్నారు కదా బెల్లాన చంద్రశేఖర్ గారు. డేటా ఎక్కడా లేదు ఈవీఎంలలో, అవుట్. వీవీప్యాట్ స్లిప్లు ఎక్కడ సార్ అంటే వీవీప్యాట్ స్లిప్లు కూడా కాల్ చేశారు. అయిపోయి మా అధికారులే చెప్తున్నారు, కలెక్టర్ గారు అధికారులే చెప్తున్నారు వీవీప్యాట్స్ అవి మేము డిస్ట్రాయ్ బర్న్ చేస్తామని చెప్పి. రైట్. చింతా రాజశేఖర్ గారు, ఇలాంటి దుర్మార్గం, ఇలాంటి అన్యాయం, ఇలాంటి అక్రమం, ఇలాంటి దొడ్డిదారి ఈ రాష్ట్రంలో కాకుండా దేశంలో ఎక్కడన్నా జరుగుతుందా? ఇంత ఘోరమా? నమస్తే అండి. మీకు బెల్లాన చంద్రశేఖర్ గారికి అలాగే అడ్వకేట్ గారికి వీక్షకులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. ఈ ప్రక్రియ మొత్తం మనము దేని ఆధారంగా చేస్తున్నాం? మనము 26 ఏప్రిల్ 2024 వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆధారంగా చేస్తున్నాం ఈ ప్రక్రియ. వీవీప్యాట్లు ఇవన్నీ కంపారిజన్. దీంట్లో దయచేసి వీలుంటే మీకు ఫార్వర్డ్ చేశాను. పేజ్ నంబర్ మొత్తం 56 పేజీల జడ్జిమెంట్లో పేజీ నంబర్ 56లో జస్టిస్ దీపాంకర్ దత్తా గారు కంక్లూడింగ్ రిమార్క్స్ ఏమని ఇచ్చారంటే, I conclude with the hope and trust
that the system in vogue shall not fail the electorate and the mandate of the voting public shall be truly reflected in votes cast and counted. అంటే నేను ప్రస్తుతం అమల్లో ఉన్న ఎన్నికల ప్రక్రియని ఓటర్లు వేసిన తీర్పుని వేసిన ఓట్లు లెక్కించిన ఓట్లలో ఎటువంటి తేడా లేదని నేను నమ్ముతూ ఈ తీర్పు ఇస్తున్నా అన్నారు. ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. దిస్ ఇస్ ప్యూర్లీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఇది హైకోర్టు, మన జిల్లా కోర్టు కాదు, హైకోర్టు కాదు, హైకోర్టు బెంచ్ కాదు, సుప్రీం కోర్టు సింగిల్ జడ్జి కాదు, సుప్రీం కోర్టు బెంచ్. ఓకే, జస్టిస్ దీపాంకర్ దత్తా అండ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు ఇచ్చిన జడ్జిమెంట్కి ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. పేజ్ నంబర్ 56లో పారా 38, అగైన్ పేజ్ నంబర్ 37 అండ్ 38లో ఎన్నికల ప్రక్రియ ఎందుకు చేయాలి అని సంజీవ్ ఖన్నా గారు, ఇదేమో లాస్ట్ పారా ఏమో దీపాంకర్ దత్ గారిది, సంజీవ్ ఖన్నా గారి రిమార్క్స్ పారా నంబర్ 37, సారీ పారా నంబర్ 76B ఇన్ పేజ్ నంబర్ 37. ఆయన ఏం చెప్తున్నారంటే ఈ ఏవైతే ఈ ఈవీఎంల తయారీదారులు ఉన్నారో వాళ్ళు వచ్చి అంటే ఓడిపోయి 2, 3 స్థానాల్లో ఉన్న అభ్యర్థుల లిఖితపూర్వక అభ్యర్థన మేరకు ఈవీఎం తయారీదారు కంపెనీ నుంచి ఇంజనీర్ల బృందం వచ్చి కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్ మరియు వీవీప్యాట్ల మైక్రో ప్రాసెసర్లు వెరిఫై చేసి ట్యాంపరింగ్ జరిగిందా లేదా అని నిర్ధారించమంటున్నారు. ఆ రోజు ఇప్పుడు ఒక కారుకి యాక్సిడెంట్ అయింది, బ్రేక్ ఫెయిల్ అయింది, ఆ కార్ కంపెనీ వచ్చి ఆ కారు కాదు ఇంకో కార్ టెస్ట్ చేయండి బ్రేక్ ఫెయిల్ అయిందా లేదంటే ఎంత స్టూపిడిటీయో. ఈ రోజున మాక్ పోలింగ్ చేసి దాన్ని నిర్ధారిస్తామంటే అంత హాస్యాస్పదం. అంటే సుప్రీంకోర్టు తీర్పుని ఎత్తి చెత్తబుట్టలో వేస్తున్నది ఎన్నికల కమిషన్. సుప్రీంకోర్టు తీర్పుని తీసుకెళ్లి చెత్తబుట్టలో అపహాస్యం చేస్తున్నది. మీరైతే చెత్తబుట్ట అంటున్నారు, నేనైతే కరకట్లో పాత పెట్టేశారు. సో దీని మీద నేను గత కరెక్ట్గా 1 వీక్ క్రితం మనం డిబేట్లో చెప్పండి, దిస్ ఇస్ ప్యూర్లీ కేస్ ఆఫ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని. సో ఈ రోజుకైనా సరే బెల్లాన చంద్రశేఖర్ గారు, అలాగే మన బాలినేని గారు, ఇంకొకళ్ళు మన ముగ్గురు ఇక్కడ ఒరిస్సాలో కూడా 13 నియోజకవర్గాల్లో, దీపాలి దాస్ అని ఝార్సుగూడలో ఒరిస్సాలో కూడా 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు వాళ్ళు కూడా వేశారు. వాళ్ళకేం ప్రక్రియ పాటించారు? వీళ్ళిద్దరూ కలిసి సుప్రీంకోర్టుకి వెళ్ళి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వెళ్ళి ఇవి అసెంబ్లీ నియోజకవర్గాలకు చెప్తున్నాను నేను. మన పార్లమెంట్ నియోజకవర్గాలకు వస్తే పెద్ద కామెడీ చూడండి. 92 స్థానాల్లో 92 పోలింగ్ స్టేషన్లో కంప్లైంట్లు ఇస్తే 70 బీజేపీవి. ఏ బీజేపీ అయితే మాకు ఎన్నికల ఈవీఎంల మీద వీసమెత్తే అనుమానం లేదంటుందో వాళ్ళే అందరికంటే 92లో 70 కంప్లైంట్లు వాళ్ళయ్యే. ఈ రోజున వాళ్ళందరినీ వాపస్ తీసుకోమన్నారా లేకపోతే వాళ్ళందరికీ కూడా ఈ మాక్ డ్రిల్ నిర్వహించారనేది కూడా మనం నిర్ధారించాలి. సో వాళ్ళు ఎటు ఈసీకి అనుకూలంగా ఉంటారు కాబట్టి ఇంకా 22 మంది కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్గఢ్లోని కాంకేర్ నియోజకవర్గంలో 4, హర్యానాలోని ఫరీదాబాద్ అండ్ కర్నాల్లో 6 నియోజకవర్గాల్లో, 6 లోక్సభ నియోజకవర్గాల్లో, అలాగే డిఎండికే పార్టీ తమిళనాడులోని విరుద్నగర్లో 10, మన వైఎస్ఆర్సీపీ వదిలేసేయండి, ఇక బిజు జనతాదళ్. సో వీళ్ళందరూ కలిసి సుప్రీంకోర్టులో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయ్యాలి. మీరు చెప్పింది ఏంటి, వీళ్ళు చేస్తుంది ఏంటి? మనము పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేస్తూ ఈ జిల్లా కలెక్టర్ల మీద చూద్దామా, ఎన్నికల కమిషన్ మీద సుప్రీంకోర్టులో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేద్దామా? దేశవ్యాప్త సంచలనం అంటే దేశం మొత్తం ఎన్నికల ప్రక్రియని అపహాస్యం చేస్తున్న ఎన్నికల కమిషన్ మీద సుప్రీంకోర్టులో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేద్దామా లేకపోతే ఈ జిల్లా కలెక్టర్లని మన స్థానిక నాయకులను చూసుకుందాం అనేది వైసీపీ తెలుసుకోవాలి. వైసీపీ కానీ విపక్షాలు ఎవరైనా సరే ఇది వాళ్ళు క్లియర్గా ఉండాలి. కొడితే కుంభస్థలాన్ని కొట్టండి, ఈ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాలను అవసరం, డిస్కషన్ అని అవసరం. ఇక మన ఎన్నికల దీంట్లో కొంతమంది ఏమన్నారంటే మీరు ఏ ప్రోగ్రామ్ రాశారో ఆ డాటా ప్రాసెసర్లు ఏంటి, అది రైటింగ్ ఎప్పటి వరకు జరిగింది అంటే మీరు అది హార్డ్ డిస్క్ రిట్రీవ్ చేస్తే దాంట్లో మీరు ఎన్నికల సాయంత్రం 6 గంటలకు ముగిసిన తర్వాత అర్ధరాత్రి 3 గంటల దాకా రైటింగ్ జరిగిందా, పోలింగ్ ఎంతవరకు జరిగింది కూడా దాంట్లో కూడా ఫోరెన్సిక్ నిపుణులకు ఇస్తే అది కూడా వెలికి తీస్తారు, అది కూడా వెలికి తీయాలి. ఇది భారతదేశ రాజ్యాంగానికి సంబంధించిన విషయము. ఇక్కడ ఓటర్ని మోసం చేశారు, అభ్యర్థులు కాదు. బెల్లాన చంద్రశేఖర్ గారు లేకపోతే
ఓటర్ని మోసం చేశారు, ప్రజాస్వామ్యాన్ని మోసం చేశారు, రాజ్యాంగాన్ని మోసం చేశారు, రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గారిని మోసం చేశారు. ఇది ఓడిపోయిన వైసీపీకి కాంగ్రెస్కి మాత్రమే సంబంధించిన సంబంధం కాదు, మన దేశ ప్రజాస్వామ్య అస్తిత్వానికి సంబంధించిన విషయం. కాబట్టి ప్రజలు కూడా వాళ్ళ గ్రామాలలో 1 గంట పాటు నిరసన అనేది మొదలుపెట్టాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక ప్రజాస్వామ్యవాదిగా, అంబేద్కర్ గారి అభిమానిగా, రాజ్యాంగానికి అభిమానిగా ప్రతి ఒక్క రోజు మీ గ్రామంలో ఉదయం 7 నుంచి 7:30 కానీ 8 గంటల వరకు కానీ మే 13 జరిగిన ఎన్నికలని మేము నిర్ద్వందంగా తోసిపుచ్చుతున్నాము. మేము అది మోసమని మేము నమ్ముతున్నాం. కాబట్టి బ్యాలెట్ పేపర్తో మాకు ఎన్నికలు జరపాలి అని ప్రజలందరూ వారి గ్రామాల్లో అంబేద్కర్ బొమ్మ ఉంటే అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర, లేకపోతే ఒక ఫ్లెక్సీ పెట్టుకుని అక్కడ నిరసన అనేది ఇమ్మీడియట్గా స్టార్ట్ అవ్వాలి. ఇది ఒక ప్రజా ఉద్యమం, ఇది ప్రజాస్వామ్యానికే పెను ప్రమాదం ఇది. ఎస్ రైట్. శర్మ గారు, వీవీప్యాట్ స్లిప్లు కాల్చి పడేశారు. మీ దగ్గర ఆ కాపీ ఉంది, మీరు కూడా మొన్న పంపించారు, నాకు లైవ్లో ఉండగానే పంపించారు. ఆ రోజు కూడా చూపించాను, మళ్ళీ కొద్దిసేపటి క్రితం అది కూడా డిస్ప్లే చేయడం జరిగింది. డేటా డిలీట్ కొట్టేశారు. 45 రోజులు టైం కాబట్టి 45 రోజుల లోపలే చేసేశారు ఇవన్నీ. పైగా ఎన్నికల కేసు నడుస్తున్నప్పుడు ఏం చేయాలి? అయ్యా భద్రంగా ఉంచండి, 45 రోజులు కాదు 450 రోజులు ఉంచుతాం, ఎన్నికల కేసు తేలాలి కదా ఫస్ట్ అని ఈసీ చెప్పాలి. నిజంగా ట్రాన్స్పరెంట్గా ఉంటే, పారదర్శకంగా వ్యవహరించే పని అయితే, కుట్రపూరితంగా పని చేయలేదనుకుంటే ఉంచాలి. తీసేశారు. పైగా తాళాలు మిస్సింగ్ అంటారు. అసలు 99% ఛార్జింగ్ అంటే దానికి మాక్ పోలింగ్ అంటారు. అయ్యా రీవెరిఫికేషన్ చేయండి అంటే దానికి మాక్ పోలింగే అంటారు. అవన్నీ ఎక్కడి నుంచి చేస్తారంటే మొత్తం డేటా అంటే డిలీట్ అయిపోయింది కదా, మీకు తీసుకొచ్చి ఆ ఈవీఎంలో చేస్తామంటారు. ఆ ఈవీఎంలో కూడా 2-3 ఉంటాయి కదా, అందులో వైసీపీ టీడీపీ లేనివి తీసుకొచ్చి వాటిపైన మేము నొక్కి చూపిస్తామని అంటున్నారంట. ఇది ఇన్ని రకాలుగా వైలేషన్స్ జరుగుతున్నాయి. పైగా నాకు ఒక డౌట్ సార్, మీరే ఇట్లాంటి వాటికి క్లారిఫై చేయాల్సి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివైన వ్యక్తి ఇలాంటి విషయాల్లో. అంటే ఇలాంటి టాపిక్ నడుస్తున్నప్పుడు ఈవీఎంల పైన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ మొదలయ్యి, ఈసీ పనితీరుపైన చర్చ మొదలైనప్పుడు అందరినీ డైవర్ట్ చేయడానికి ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో సీఎం భద్రత గాలిలో దీపమా, మొన్నెప్పుడో జరిగింది, అది 4 రోజుల క్రితం జరిగితే ఈరోజు గాలిలో దీపమా భద్రత అని రాసుకుని వచ్చారు. హెలికాప్టర్ కూలిపోయిందంట. నాకు అనుమానం ఏంటంటే ఇది కుట్ర లేకపోతే ప్రమాదమా అని ఈరోజంతా నడిపారు ఛానల్లో. కుట్రే ఉండొచ్చేమో, కూల్చేస్తే ప్రజల డైవర్షన్ అంతా అటు వెళ్ళిపోతుంది కాబట్టి ఖాళీగా ఉన్నదాన్ని. ఈవీఎంల మాట ఎవరికి రాదని ఏమన్నా ప్లాన్ చేశారా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 చెప్తాను చూడండి సార్. చంద్రబాబు నాయుడు గారు అత్యంత రహస్యంగా బెంగళూరుకు వెళ్ళి ఈ బిఎల్ కంపెనీకి అతి దగ్గరలోనే ఉన్నారని నిన్న కేఎస్ ప్రసాద్ గారు మొత్తం మ్యాప్తో సహా చూపించారు, గూగుల్ మ్యాప్తో సహా చూపించారు. ఆ తర్వాత వచ్చినటువంటి అధికారులు అక్కడి నుంచి బెంగళూరు అధికారులే వచ్చారు. ఏమన్నా లింక్ ఉన్నాయా వీటికి? ఈసీ ప్రవర్తిస్తున్న తీరుకి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలకి ఏమన్నా లింక్ ఏమన్నా కనిపిస్తోందా? మీ ఆడియో మ్యూట్లో ఉన్నట్టు సార్. ఒక్కసారి ఆడియో చూసుకోండి. ఎస్ శర్మ గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. చంద్రశేఖర్ గారు, ఈ ఫామ్ 20 అప్లోడ్ చేయాల్సినటువంటి బాధ్యత ఈసీకి ఉందా లేదా? ఏ నియోజకవర్గాల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయి అన్నదాన్ని నిర్ధారిస్తూ ఫామ్ 20 అప్లోడ్ చేయమంటే ఈ రోజు వరకు చేయకుండా రిటర్నింగ్ అధికారి అందుబాటులో లేరని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఆ డేటాను కూడా రిలీజ్ చేయలేదు. ఆ డేటా ఇది కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వస్తుంది సార్. ఆ ఫామ్ 20 అనేది అది ఈసీ బాధ్యత. వాళ్ళ ఎన్నికల అధికారులు వీళ్ళు వెంటనే ఎప్పటికప్పుడు అప్ టు డేట్ చేసి పంపించవలసిన బాధ్యత ఉంది. ఇంతవరకు అప్ టు డేట్ చేయలేదంటే సుమారు దేశం మొత్తం మీద 49 లక్షల ఓట్లు అడిషనల్గా పోలే అనేది వస్తున్న వార్తల ప్రకారం చూసుకుంటే కూడా తెలుగుదేశం పార్టీ కావాలనే ఎక్కడ ఇదంతా కూడాను హ్యాకింగ్ చేసి ట్యాంపరింగ్ చేసింది అనేది నా వ్యక్తిగత భావన. మీకు అనుమానం ఉందా టీడీపీ హస్తం ఉంది ఇందులోని, చంద్రబాబు హస్తం ఉందని, ఆ పార్టీ హస్తం ఉంది? 100%. ఎందుకంటే ప్రజలు ఎవరు కూడా ఈరోజు నమ్మట్లేదు. తెలుగుదేశం గెలిచింది అంటే మేమందరం కూడా వైఎస్ఆర్ పార్టీకి ఓటేసాం,
తెలుగుదేశం ఎలా గెలిచింది, ఇంత మెజార్టీ ఓటుతో ఎలా గెలిచింది అనేది ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి కనిపిస్తా ఉంది. 10 8 బీజేపీ గెలిచింది కదా, అక్కడ కూడా అనుమానాలు ఉన్నాయంటున్నారు చాలా మంది. మీ కాన్స్టిట్యుయెన్సీలో ఎక్కడైనా బీజేపీ అంటే మీ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ నా కాన్స్టిట్యున్సీలో ఉంది నా కాన్స్టిట్యున్సీ హెచ్చర్లోని బీజేపీ, నెల్లిమర్లలోని జనసేనకు ఓటేశారు, సైకిల్కి ఓటేశారు, బీజేపీకి ఓటేశారు, సైకిల్కి ఓటేశారు. పెద్ద ఎత్తున ఎక్కడ కూడా ఒక్క ఓటు కూడా క్రాస్ ఓటింగ్ జరగకుండా అద్భుతంగా వేశారా? చంద్రశేఖర్ గారు అంటే వేశారనే కన్నా వేయించారు. అదే అద్భుతంగా ప్రజలు అసలు చాలా చైతన్యవంతులయ్యి ఎక్కడా కూడా బీజేపీ టీడీపీ ఓటు బీజేపీకి తప్పనిసరిగా పడేటట్టు, జనసేన ఓటు బీజేపీకి తప్పనిసరిగా పడేటట్టు, ఆ బీజేపీకి లేని ఓట్లు కూడా కొత్తగా వచ్చి చేరినట్టు. బీజేపీకి ఉన్న ఓట్ల శాతం ఎంత సార్ ఈ రాష్ట్రంలో? మీకు చంద్రశేఖర్ గారు చెప్పండి. బీజేపీకి ఉన్న ఓట్లన్నీ, ఓట్ల శాతం ఎంత? బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేయడం ఏంటి, 8 స్థానాల్లో గెలవడం ఏంటి, 21 జనసేన గెలిచిపోవడం ఏంటి? 0.8% ఎంతో ఇది ఎక్కడ కూడా దేశంలోని ఈ రాష్ట్రంలో బీజేపీ కానీ జనసేన కానీ ప్రత్యేకంగా ఎక్కడ కూడా కనిపించిన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఒక్కొక్కరు 40,000 50,000 ఓట్స్తో మెజార్టీతో గెలిచారనుకుంటే ఇదేదో ఈవీఎంలోనేదో జరిగింది అనేది పబ్లిక్ వాయిస్. ప్రజాస్వామ్యంలోని ప్రజల యొక్క డౌట్ని, ప్రజల యొక్క అనుమానాలని ఈసీ నివృత్తి చేయవలసిన బాధ్యత ఈసీకి ఉంది. సో ప్రజలందరూ కూడా దీని గురించి వేగంగా చూస్తున్నారు, ఏంటి జరిగిందని. ఈ ఎన్నికల సంస్థ ఏడీఆర్ అనే సంస్థ సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ వేసినప్పుడు ఎన్నికల కమిషన్ని పిలిచారు. ఎన్నికల కమిషన్ పిలిచి వీళ్ళు మొత్తం వీవీప్యాట్స్ కౌంట్ చేయాలి అని అడుగుతున్నారు, సాధ్యమేనా అంటే సాధ్యం కాదు, చాలా సమయం పడుతుంది అని ఎన్నికల కమిషన్ చెప్పింది. బ్యాంక్లో ఒక కరెన్సీ 100 రూపాయలు, బ్యాంక్ లెక్కర్లో మన మామూలుగా ఒక 100 రూపాయలు 100 బండలు ఉన్న నోటు లెక్క పెట్టడానికి 1 నిమిషం పడుతుంది. అవును. సో మీరు 45 నిమిషానికి ఇది కాదు అంటే మన నిమిషంన్నరకు తీసుకున్నా కానీ మీరు ఒక 10 మంది పెడితే 4 గంటల్లో 1,80,000-2,00,000 ఓట్లు కౌంట్ చేసేయచ్చు 10 మంది బృందం పెడితే. సో అక్కడ ఎన్నికల కమిషనే కోర్టు ముందర చెప్తుంది లెక్కించడం సాధ్యం కాదని. అంటే వీవీప్యాట్లు కౌంట్ చేయడం సాధ్యం కాదు అని ఒకటే మంకు పట్టు కూర్చుంది. ఓకే. సో మీరు ఒక మన కరెన్సీ నోట్లు లెక్క పెడతారు, ఒక 100 బండ్లు లెక్క పెట్టక 1 నిమిషం పడుతుంది. 10 మంది పెట్టేసేస్తే మొత్తం 4-5 గంటల్లో, అది కూడా కాకపోతే 4 రోజులు పట్టినేవాడు సార్. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి చాలా అవసరం కదా, ప్రజల యొక్క ఓటు తీర్పును కాపాడాల్సిన బాధ్యత ఉంది కదా. సరే లెక్క పెట్టడం లెబోరియస్, మీరు వీవీప్యాట్లకి మిషన్లు తెచ్చారు కదా, కౌంటింగ్ మిషన్ తీసుకురండి, ఓట్ కౌంటింగ్ మిషన్ తీసుకురండి, ఆ స్లిప్స్ అన్ని దాంట్లో వేస్తే అయిపోతుంది. సో ఇక్కడ వీవీప్యాట్లని ఈ కంట్రోల్ యూనిట్ కి డెఫినెట్ గా మిస్ మ్యాచ్ ఉంది, దాంట్లో అనుమానమే లేదు. ఇది ఖచ్చితంగా కంటెంప్ట్. ఇప్పుడు ఇందాక మీరు ఫామ్ 20 అన్నారు, ఫామ్ 20 మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లాస్ట్ పారా మన దీపాంకర్ దత్ గారి పారా నంబర్ 38ని పూర్తిగా ఉల్లంఘిస్తుంది. అది కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. అంటే చంద్రశేఖర్ గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ దిశగా ఏమన్నా అడుగులు వేస్తారా, లేకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళే ఛాన్స్ ఉందా? సుప్రీంకోర్టు వెళ్ళడం వేరు, అదే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేరు. ఎస్ రైట్. శర్మ గారు. ఎస్ సార్, ఇందాక మీరు అడిగిన 2 క్వశ్చన్లకి ఆన్సర్ చెప్పాలి. ప్లీజ్ సార్. ఏదైతే 4 రోజుల క్రితం జరిగింది హెలికాప్టర్ ప్రమాదం ఉందో అది వాళ్ళ కోసమే అది ప్లాన్ చేసినట్టు వాళ్ళకి ఆపాదించుకుంటూ వాళ్ళు ఈ రోజు దాన్ని చర్చ చేసి ఈ ఈవీఎంలు కానివ్వండి, పథకాలది కానివ్వండి పక్కనకి వెళ్ళిపోవాలని చెప్పి ఉద్దేశంతో దాన్ని హైలైట్ లోకి తీసుకొచ్చి దాని చర్చ జరగాలని వాళ్ళు అనుకుంటున్నారు. అందుకనే ఈ రోజు ఆ ప్రమాద దాన్ని మళ్ళీ వార్తల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారండి. అదేదో ఆ యాదృచ్ఛికంగా జరిగిన యాక్సిడెంట్ ని వాళ్ళు ఈ విధంగా వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటూ మీడియాలో దాన్ని సర్క్యులేట్ చేయాలని చెప్పి చూడటం, అందరూ దాని గురించి మాట్లాడాలనుకోవటం అది వారి కుయుక్తుల్లో భాగంగా జరుగుతోందండి. రెండోది వచ్చేటప్పటికేస్తే మీరు ఈవీఎంలు వాళ్ళు డేటా మొత్తం కూడా డిలీట్ చేసేయటం కానివ్వండి, వీవీప్యాట్స్ అన్నింటినీ కాల్ చేయటము చెందటము. ఇందాక కూడా మన విశ్లేషకులు చెప్తున్నారు దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళాలి చేయాలి అని. కానీ సుప్రీంకోర్టుకి వీళ్ళు
విత్ ఇన్ 7 days లో అప్రోచ్ అయ్యారు. బాలినేని గారు వాళ్ళు అప్రోచ్ అయ్యారు, బెల్లన్న గారు అప్రోచ్ అయ్యారు. దాని మీద వాళ్ళు అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వెళ్ళాలి అంటున్నారు. ఫస్ట్ ఈ తేల్చుకోవడం అంతా ఒక యాంగిల్. సుప్రీంకోర్టు తీర్పునే ఆ కాపీనే చించి చెత్తబుట్టలో వేసి డేటా మొత్తం తీసుకెళ్లి తాళాలు మొత్తం తీసుకెళ్లి కరకట్ట కింద పాతేశారనేది ఇక్కడ వినిపిస్తున్న విశ్లేషణ. మరొకసారి కావాలంటే చదివి వినిపిస్తాను. లాస్ట్ పారా ఏం చెప్తున్నారంటే, సార్ నాకు ఐడియా ఉంది సార్, నేను అది బాగా చదివాను రాజశేఖర్ గారు. నా ఉద్దేశం ఏంటంటే ఏమిటి ఉపయోగం కంటెంప్ట్ కోర్టుకి వెళ్తే రాజశేఖర్ గారికి తెలియంది కాదు. అది ఏముంది సార్, ఒక 4 గంటలు కోర్టులో దేశవ్యాప్త చర్చ జరుగుతుందండి. చెప్పండి. దేశవ్యాప్త చర్చ జరుగుతుంది. ఇండియా కూటమి వస్తుంది. ఒక్క నిమిషం చెప్పండి. అదొకటి ముఖ్య విషయం. ఇండియా కూటమి కూడా బయటికి రావాలి, మాట్లాడాలి, చెందాలి. ఇండియా కూటమి వాళ్ళు మాట్లాడలేదు. కానీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టులో మనకి జరిగేది ఏముందండి? వీరిని పిలుస్తారు, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ స్టేట్ ని ఎందుకు కాల్ చేయమన్నారంటే మాకు సెంట్రల్ నుంచి ఉత్తర్వులు వచ్చినాయని మేము కాల్ చేసామంటారు. అందరిని పిలుస్తారు, వీళ్ళు కౌంటర్లు ఇవన్నీ అయ్యేటప్పటికి 5 ఏళ్ళు అవుతుంది కదా. మేము ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం నడుచుకోవాలి కదా మీరు అని అడుగుతుంది కదా. అది ఇప్పుడు అడగారు కదా సార్. ముందు నోటీసులు ఇష్యూ చేయమంటారు, వాళ్ళు రావాలి, కౌంటర్లు వేస్తామంటారు, మళ్ళీ బడా లాయర్లు వస్తారు. ఈ బిహెచ్ఎల్ దగ్గరికి ఎట్లా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి బిహెచ్ఎల్ వాళ్ళు మళ్ళీ బెంగళూరు నుంచి చేశారు. ప్రతి చిన్న విషయానికి ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళే చంద్రబాబు నాయుడు గారు నిన్న బెంగళూరు వెళ్ళేటప్పుడు ఏమీ మాట్లాడలేదు, వచ్చేటప్పుడు మాట్లాడలేదు, అంత సీక్రెట్ గా ఉంచారు. ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టులో వేసి లాయర్లు అందరూ వస్తారు. ఇదంతా తేలేటప్పటికి 5 నుంచి 10 ఏళ్లు పడుతుందే తప్ప న్యాయం ఎక్కడ జరుగుతుంది? అంటే బాలినేని గారిది ఈ ఎన్నికల ప్రక్రియ మీద జరగటానికి, విషయం బయటికి అవుట్పుట్ రావటానికి వారిని 4 గంటలు నుంచోమని చెప్పడమో లేకపోతే సోషల్ సర్వీస్ చేయమంటమో అట్లాంటి చిన్న కంటెంప్ట్ మీద శిక్ష పట్టడానికి చెందటానికి ఎన్ని రోజులు పడుతుంది? ప్రశాంత్ భూషణ్ గారిని 100 రూపాయలు ఏమో కట్టమని చెప్పి సుప్రీంకోర్టు వారు చెప్పి ఇప్పటికి 5 ఏళ్ళు 6 ఏళ్ళు అవుతుంది, వారు కట్టలేదు. అయినా వారి మీద ఎటువంటిది ఇప్పటిదాకా ఏమి చేయలేకపోయారు ఎవరు కూడా. అట్లాంటి చిన్నవే జరుగుతాయే తప్ప కంటెంప్ట్ లో ఎక్కడా కూడా పెద్ద జరగదు. ఒక్క నిమిషం సార్, ఆ సీఈఓ గారిని ఏదన్నా కంటెంప్ట్ ఇస్తే ఈ మోసపోయిన ఓటర్లందరికీ న్యాయం జరిగినట్ట, మోసపోయిన రాజ్యాంగానికి న్యాయం జరిగినట్ట చెప్పండి. కంటెంప్ట్ ఆఫ్ ప్రేయర్ రీఎలక్షన్ అండి, బ్యాలెట్ పేపర్ అది కౌంటర్ మ్యాండ్ చేసుకుని బ్యాలెట్ పేపర్ ఆల్టర్నేటివ్ ప్రేయర్ ఏంటి మీ కంటెంప్ట్ లో? ఈ ఎలక్షన్ ని జరిగిన ఎలక్షన్ ని రద్దు చేసి మాకు బ్యాలెట్ పేపర్ ఎన్నికలు కావాలని కదా మీ ప్రేయర్. కంటెంప్ట్ కి ఒక పరిధి ఉంటుందండి. కంటెంప్ట్ లో ఆ అధికారి మీద చర్య తీసుకోమని కోరటమే తప్ప మనం సపరేట్ గా వేరే రిట్ పిటిషన్ వేసుకోవాలి మళ్ళీ మనం అడిగే వాటి అన్నిటికీ. అంతే తప్ప సేమ్ కంటెంప్ట్ లోనే ఆల్టర్నేటివ్ ప్రేయర్స్ మొత్తము కూడా అడగలేము. కంటెంప్ట్ లో అదే బాధ్యులైన అధికారుల మీద చర్య తీసుకోవడమే అదే కంటెంప్ట్ అంటే. ఇంకా మనం ఇంకా వేరేది ఏది ఉన్నా సరే we want to approach with a separate petition, writ petition and స్పెషల్ లీవ్ పిటిషన్ తోటి వెళ్ళాలి. అది ఎప్పుడు వెళ్ళాలి? వీళ్ళ కంటెంప్ట్ తేలిన తర్వాత వెళ్ళాల్సి వస్తుందే తప్ప వాళ్ళు చేసింది కరెక్టా రాంగా కాదు. ఆల్రెడీ వీళ్ళు ఏం చెప్పారు, మాకు సుప్రీంకోర్టు ఏం చెప్పిందో అర్థం కాలేదు, క్లారిటీ లేదు, అంబిగ్విటీ ఉంది అని చెప్పేసి అవినాష్ దేశాయ్ గారు ఈసీ తరఫున ఆల్రెడీ హైకోర్టుకు తెలపడం జరిగింది. అంటే ఏంటంటే ఈసీ తీర్పుని తప్పుగా అర్థం చేసుకున్నారు బాలినేని తరపు లాయర్ అని అంటున్నారు. వాళ్ళు కూడా తప్పుగా అర్థం చేసుకున్నారు. వాళ్ళు తప్పుగా అర్థం చేసుకోలేదు, వాళ్ళు తెలివిగా వ్యవహరిస్తున్నారు. తప్పుగా అర్థం చేసుకున్నారనే మాట ద్వారా తాము చేసినటువంటి తప్పుడు పని బయటపడకూడదని ఏమన్నా ఉందో ఏమో నాకు తెలియదు. దే హావ్ క్రియేటెడ్ ఏ అంబిగ్విటీ ఇన్ ద జడ్జిమెంట్. అంటే అంబిగ్విటీ ఉంది అని వాళ్ళు భావించినప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళి దాని మీద క్లారిటీ తెచ్చుకోవాల్సిన బాధ్యత కూడా ఈసీ మీద ఉంటుంది. కానీ వారు ఎప్పుడు ఆ ప్రయత్నం చేయలేదు. రేపొద్దున వారన్నట్టే లేదు మేము చెప్పింది వీవీప్యాట్లు వెరిఫికేషన్ చేయాలి, ఆ రైటింగ్ ఆఫ్ ది బరంట్ మెమరీ అవన్నీ చెక్ చేయాలని సుప్రీంకోర్టు వారు చెప్పారనుకోండి, అప్పుడు వీరేం చెప్తారు, సరేనండి మీరు ఇప్పుడు చెప్పారు కదా ఇక్కడి నుంచి చేస్తామంటారే తప్ప ఇప్పుడు జరిగిపోయిన దానికి ఏం ఉపయోగం లేదు కదా మీరు అన్నట్టుగానే. ఎస్, ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళినా హైకోర్టుకి వెళ్ళినా దేనిపైన వెళ్ళాలి? కేవలం ఈ వెరిఫికేషన్ జరగట్లేదు, మాకు పోలికి మాకు వద్దు అన్న దానిపైన వెళ్ళాలా? వెళితే ఈ 2 చోట్ల ఎక్కడైనా ఏమైనా న్యాయం జరిగే అవకాశం ఉందా? ఇప్పుడు ఆ 45 రోజులు ఏవైతే వీవీప్యాట్లు ఉన్నాయో ఉంచమని చెప్పి సుప్రీంకోర్టు వారు చెప్పారో అది ఉంచకుండా దాన్ని దహనం చేసినందుకు కానీ వాటిని రిమూవ్ చేసినందుకు కానీ వాటి మీద వెళ్ళడానికి మాత్రం అవకాశం ఉంది. ఆ ఒక విషయంలో కంటెంప్ట్ జరిగింది. ఇప్పుడు ఏ పోలింగ్ చేయాలి ఏంటి అనేది మాకు అర్థం కాలేదు అనేస్తున్నారు. అవి అర్థం కాకపోయినా కనీసం 45 రోజులు వీవీప్యాట్లు ఉంచమన్నది అయితే క్లియర్ గానే ఉంది కదా. వీవీప్యాట్ స్లిప్స్ అవన్నీ ఉంచమని అది క్లియర్ గానే ఉంది కాబట్టి దాని మీద మాట్లాడాలి వాళ్ళు. ఆ ఒక్క పాయింట్ మీదే గట్టిగా వెళ్ళటానికి కుదురుతుంది. ఇప్పుడు హైకోర్టులో వాళ్ళు కనుక
ఇది మాకు సరిగ్గా తీర్పు రిజర్వ్ అయింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం వీరు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు సుప్రీంకోర్టులో ఆ విషయం ఈ విషయం అన్ని విషయాలు కలిపి వస్తాయండి. ఏదైతే వీరికి అర్థం కాలేదన్నారో ఆ విషయం 45 రోజుల్లో మరి అర్థం కానప్పుడు 45 రోజుల్లో అవి ఎందుకు తగలబెట్టాల్సి వచ్చింది, అది క్లియర్ గా ఉన్న విషయం ఈసీ తప్పించుకోలేదు. ఆ ఒక్క విషయంలో ఈసీ దొరికిపోతుంది ప్రజల ముందు. రైట్, వీవీప్యాట్లు లేవు, రాష్ట్ర ప్రజలందరూ వినాలి ఇది. వీవీప్యాట్లు లేవు, డేటా లేదు, ఎన్నికల ప్రక్రియ ముగిసిపోయింది, అన్ని డిలీట్ కొట్టేశారు, అన్నిటినీ కాల్చి పడేశారు. 49 లక్షల ఓట్లు అదనంగా ఎట్లా వచ్చి చేరాయన్న దానికి ఈసీ దగ్గర ఆన్సర్ లేదు. మరి ఎలా ముందుకెళ్లడం? వీవీప్యాట్ స్లిప్లు లేవు, కాల్ చేయండి, తగలబెట్టండి, వెంటనే ఇమీడియట్గా జరిగిపోవాలి, విత్ ఎఫెక్ట్ ఇమీడియట్లీ అని డేట్తో సహా రోజులతో సహా వేసి పంపించేశారు మీనా గారు. సో తగలబెట్టేశారట. డేటా ఉందేమో, దాంట్లో డేటా కూడా లేదు, అవుట్. పోనీ ఫామ్ 20ని ఏమన్నా అప్లోడ్ చేశారా ఇప్పటి వరకు అంటే అది చేయలేదు. మరి ఎన్నికల ప్రక్రియ ఏంటి? ఎన్నికల ప్రక్రియ కోర్టులో తేల్చేటట్టు లేదు, కనపడట్లేదు, సుప్రీంకోర్టులో కనపడట్లేదు. ఎక్కడ అవకాశం ఉంది న్యాయం జరిగేదానికి? ఇప్పుడు మీరు వీవీప్యాట్లని మన ఈ ఫిగర్స్ని ఎలక్ట్రానిక్ ఫిగర్స్ని కంపేర్ చేసుకోవడానికి 7 రోజుల టైం మాత్రమే ఇచ్చారు. 7 రోజులు టైం ఇచ్చిన తర్వాత దాన్ని వెరిఫికేషన్ ఎప్పుడు చేయాలి? 45 డేస్ లోపల చేసేస్తే ఆ డేటా ఉందో లేదో తెలుస్తుంది. సో 45 డేస్ ఎప్పుడు అవుతుంది? జూన్ 4న ఎన్నికల ఫలితాలు వస్తే జూలై 19తో అయిపోతుంది 45 డేస్. ఆ 45 డేస్ తర్వాత తగిలిట్టేవాడి అయిపోయింది. కాబట్టి అంటే ఈ ప్రక్రియ, ఈ వీవీప్యాట్ ప్రక్రియ ఈ 42 మంత్స్ తర్వాత ఎందుకు పెడుతున్నారంటే ఈ 45 డేస్ టైం ల్యాప్స్ కావాలనే దీన్ని డిలే చేశారు. ఇది పూర్తి కుట్ర ప్రకారం. ఇది మొత్తం చెప్తున్నాను కదా నేను. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని గత వారం రోజుల క్రితం కానీ ఇప్పుడు కానీ ఎందుకు అంటున్నానంటే, ఒకసారి మీరు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ మీద వేస్తే ఎవరి మీద వేస్తున్నారు? ఒక ఇండిపెండెంట్ సంస్థ అయిన ఎన్నికల కమిషన్ పనితీరు మీద అనుమానాలు ఉన్నాయని చేస్తారు. అంటే ప్రపంచ దేశాల్లో భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియ అనుమానాస్పదంగా ఉందంటే కోర్టు మీద ప్రెషర్ ఉంటుంది, ఎన్నికల కమిషన్ మీద ప్రెషర్ ఉంటుంది. మొత్తం వెరిఫై చేయని 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు డ్రాగ్ చేయరు. భారతదేశ ప్రజాస్వామ్యమే ఒక షామ్ అనే ఒక క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు, అదే అనుమానాస్పదంగా ఉన్నప్పుడు అంత డిలే చేస్తారని అయితే అనుకోవట్లేదు. ఎలాగైతే నిర్భయ కేసులో త్వరితగతిన మీకు ఒక చట్టం ఏర్పడిందో డెఫినెట్గా, అండ్ ఇండియా కూటమి కూడా ఇది ఎప్పటి నుంచో కాదంటుంది కదా, అలాగే ఇమీడియట్గా జరగబోయే మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలు కూడా బ్యాలెట్ పేపర్తో నిర్వహించండి అనే ఒక ఇది రావచ్చు. సో ఆంధ్రప్రదేశ్ వరకు అండ్ ఒరిస్సా వరకు ఇక్కడ 12.5% మీకు పోలైన ఓట్లకి దీనికి తేడా ఉంది. కాబట్టి ఎన్నికల కేసులు కొన్ని ఇప్పటి వరకు మన అద్దంకి దయాకర్ ఆయన వేసింది అలాగే నడుస్తుంది. గత 2-3 ఎన్నికల దీని కేసులకు సంబంధించి హైకోర్టు తీర్పులు వచ్చేటప్పటికి దాదాపుగా 5 ఏళ్ల కాలం గడిచిపోయి లాస్ట్ మినిట్ లో ఇంక 4 రోజుల ముందు మీరు ఎమ్మెల్యే, ఆయన ఎమ్మెల్యే కాదని చెప్పారు. ఇద్దరు అభ్యర్థుల మధ్యలో జరిగింది వేరు, ఎన్నికల కమిషన్కి ప్రజాస్వామ్యానికి మధ్యలో జరుగుతున్న కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేరు. ఇది యావత్ దేశంలో జరిగిన ఎన్నికల ప్రక్రియ అనుమానాస్పదంగా ఉందని ఎన్నికల కమిషన్ నిజాయితీ నిబద్ధత మీద మీరు క్వశ్చన్ రేజ్ చేస్తున్నప్పుడు అంత ఈజీగా ఆషామాషిగా కోర్టులు పనిచేయవు. ప్రశాంత్ భూషణ్ అదే కదా చేశారు, ఇండిపెండెంటే కదా సార్, అది ఒక అభ్యర్థే కదా. ప్రశాంత్ భూషణ్ ₹1 కోర్టు ఫీజు కట్టమన్నారు, కట్టారు. ఇక్కడ మీరు నేను అంటుంది ఆయన ఆల్రెడీ కేసు వేసిన దానిపైనే కదా ఈ తీర్పు వచ్చింది. ఏడీఆర్ సంస్థ ఇవన్నీ గైడ్ లైన్స్ అంతా కూడా ఆల్రెడీ వచ్చింది కదా, గైడ్ లైన్స్ కి వీళ్ళు పాటించలేదు కదా. చివరి దాంట్లో పోలైన ఓట్లకి లెక్కించిన ఓట్లకి తేడా రాకుండా ఎన్నికల కమిషన్ జాగ్రత్తలు తీసుకుంటుందని నమ్మి నేను తీర్పిస్తున్నానని చెప్పారు ఆయన. ఆయన నమ్మకాన్ని మీరు అపహాస్యం చేసినప్పుడు ఎన్నికల కమిషన్ పనితీరు మీరు క్వశ్చన్ చేయకుండా మీరు కేవలం ఇక్కడ జిల్లా కలెక్టర్ మీద, ఇక్కడ లోకల్ రాజకీయ పార్టీ మీద మాత్రమే చేస్తానంటే ఇది తెలదు. ఇది 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు తెలదు. మొత్తం ప్రజాస్వామ్య ప్రక్రియ, ఎన్నికల ప్రక్రియ ప్రక్షాళనలు కావాలంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేస్తే యావత్ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కలిసి వస్తాయి, మైనస్ ఎన్డీఏ. అది కదా మనకు కావాల్సింది, ప్రజాస్వామ్య విలువల్ని. ఎన్నికల కాంగ్రెస్ పార్టీ కదా రావాలి. ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం అయితే 79 స్థానాల్లో ఫలితాలు తారుమారు అయిపోయినాయి. ఏడీఆర్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ అసలు ముందుకే రాలేదు ఇప్పటి వరకు. వాళ్ళు అప్లై చేసింది 10 అని ఇవాళ మార్నింగ్ కూడా మాట్లాడాను. ఈ 10కి మామూలుగా జనరల్ గా మొత్తం వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు, మాట్లాడలేదు అంటానికి లేదు. కానీ ఈ స్థాయిలో మనం ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం కూలిపోయింది.
ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం కానీ తీసుకుంటే 79 స్థానాలు అదనంగా రావాలి ఇండియా కూటమి. మరి ఫస్ట్ ఓట్ ఫర్ డెమోక్రసీ రేజ్ చేసిందే కాంగ్రెస్, ఫస్ట్ లైన్లోకి తీసుకొచ్చింది వాళ్ళే. అంటే కాంగ్రెస్ అధికార ప్రతినిధి చెప్పారు ఆంధ్రప్రదేశ్ లో అన్యాయం జరిగింది, అప్పటికే వీళ్ళు కేసులు వేశారులేండి. కాకపోతే వాళ్ళ అధికార ప్రతినిధి ఢిల్లీలో ప్రెస్ మీట్ అంటే నేను ఏమంటున్నా అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేస్తే యావత్ దేశం రాజకీయ పార్టీల దృష్టిని మీరు ఆకర్షిస్తారు. మీరు కేవలం దీని మీద రిట్ పిటిషన్ వేస్తే మళ్ళీ ఉంటుంది. మీరు దేశం దృష్టిని, ప్రజాస్వామికవాదుల దృష్టిని మొత్తం అందరినీ ఆకర్షించాలంటే, వాళ్ళ దృష్టిని ఆకర్షించాలంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేస్తేనే దేశం ఉలిక్కి పడుతుంది. రైట్. బెల్లాన చంద్రశేఖర్ గారు, వాట్ నెక్స్ట్? మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేయబోతున్నారు? చెప్పండి. దీన్ని అప్పీల్ హైకోర్టుకి వెళ్దాం అనుకుంటున్నాం. ఓకే. హైకోర్టుకి వెళ్దాం అనుకుంటున్నాం. హైకోర్టు నుంచి మాకు వచ్చే దీన్ని బట్టి మేము మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇప్పుడే చెప్పినట్టు రాజశేఖర్ గారు చెప్పినట్టు కంటెంప్ట్ కోర్టు కూడా వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. మీరు హైకోర్టుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ డేటా లేకుండా, వీవీప్యాట్ స్లిప్పులు లేకుండా, ఏమీ లేకుండా చేతిలో ఇప్పుడు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? మీరేం కోరుకుంటున్నారు? అసలు మీకు ఆన్సర్ లభిస్తుందా? ఆన్సర్ అంటే ముందే చెప్పారు మీనా గారు, 45 days మేము ఇచ్చిన ఏదైతే కంప్లైంట్ చేసామో కంప్లైంట్ చేసిన దానికి 45 daysలో వరకు కూడా ఆ వీవీప్యాట్స్ కానీ ఇది కానీ డేటా కానీ ఉండవలసిన అవసరం ఉంది. దాన్ని ఉంచలేదు. సుప్రీంకోర్టు గైడెన్స్ కానీ వాళ్ళు వైలేట్ చేశారు కనుక దాని మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది, కీలకమైన విషయం అది. దాని మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు మేము తప్పకుండా దాని మీద కూడా వెళ్తాం. ఉద్దేశపూర్వకంగా ఏదైతే 45 days అయినప్పటికీ కూడా మేము కానీ బాలినేని శ్రీనివాసరావు కానీ అప్పలనరసింహ గారు కానీ మేము ముగ్గురు కూడా కంప్లైంట్ చేస్తున్నాం కనుక కనీసం ఈ మూడింటినైనా డేటా భద్రపరచాల్సిన అవసరం ఉంది, వీవీప్యాట్స్ భద్రపరచాల్సిన అవసరం ఉంది వారికి. అంటే వాస్తవాలు బయటపడతాయనే వీవీప్యాట్లను కాల్ చేయడం కానీ డేటా డిలీట్ చేయడం కానీ జరిగింది అనుకుంటున్నారా? ఎస్ 100% కరెక్ట్. అది వాస్తవాలని బయటకు వస్తాయనే ఉద్దేశంతోనే వీవీప్యాట్స్ని డిస్ట్రాయ్ చేసినట్టు ఉంది, అలాగే డేటాని క్లోజ్ చేసినట్టు ఉంది. దానికి సంబంధించినంత వరకు మరి కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు డెఫినెట్గా దాని మీద వెళ్తూ కూడా ఏదైతే బ్యాటరీ ఛార్జింగ్ మీద కూడా బెల్ కంపెనీ కూడా సరి అయిన సమాధానం ఆన్సర్ ఇవ్వట్లేదు. ఏదైనా ఎక్కడైనా ఛార్జర్ అనేది ఒకసారి బ్యాటరీ యూజ్ చేస్తే ఛార్జర్ తగ్గాలి తప్పించి ఛార్జర్ పెరగకూడదు. అవును. ఎస్. కనుక దాని మీద కూడా మేము దృష్టి పెట్టాం. దాని మీద మేమైతే అసలు బెల్ మీద కూడా ఈసీ వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు వాళ్ళ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకు ఎలా బ్యాటరీ ఛార్జింగ్ పెరిగింది, 1% కూడా 1% కూడా పెరిగినా కూడా వాళ్ళు తప్పుదమే కనుక దీంట్లో ఏదో ఇంటెన్షన్ అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది. అంటే 99% ఛార్జింగ్ పెరగడం అంటే పోలింగ్ రోజున ఈవినింగ్ కల్లా 65కో 60%కో పడిపోయినటువంటి ఛార్జింగ్ 99% కౌంటింగ్ రోజు నాటికి పెరిగిపోవడం అనే దాన్ని బట్టి చూస్తే ఏ రకమైనటువంటి ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? అంటే ఈవీఎంలలో ట్యాంపరింగ్ చేయటానికి బ్యాటరీ డౌన్ కాకుండా కొంత వర్క్ అక్కడ జరిగింది కాబట్టి ఎక్కడ ఫుల్గా డౌన్ అయిపోయి జీరోకి వెళ్ళిపోతుందని వాటిని ఛార్జింగ్ పెట్టుకొని ట్యాంపరింగ్ చేశారని మీరు అనుకుంటున్నారా? ఎస్ అంతే. ఎందుకంటే వాళ్ళు హ్యాక్ చేయాలన్నా, ట్యాంపరింగ్ జరగాలన్నా, మిస్ప్లేస్మెంట్ ఏదైనా చేయాలన్నా కూడా బ్యాటరీ ఛార్జింగ్ అనేది ఉండాలి. బ్యాటరీ ఛార్జింగ్ లేకపోతే వాళ్ళు ఏమి చేయలేరు. సో ముందు ఫస్ట్ వాళ్ళు ఇనిషియల్గా చేసింది ఫస్ట్ బ్యాటరీ ఛార్జింగ్ పెట్టాకే అది హ్యాకింగ్ కానీ లేదా ఏదైనా ఒక మిస్మేనేజ్ కానీ మిస్ప్లేస్మెంట్ కానీ జరగడానికి అవకాశం ఉంటుంది. ఎస్ శర్మ గారు, అసలు ఇది తేలే అవకాశం ఏమన్నా కనిపిస్తోందా సార్ కోర్టుల ద్వారా? న్యాయస్థానాలు తప్ప ఇంకా ఈసీ ఏ రకంగానూ సహాయం చేసే అవకాశం లేదు, సహకరించే అవకాశం లేదు, నిజాలు చెప్పే అవకాశం లేదు, ప్రజల ముందు వాస్తవాలు వెల్లడించే అవకాశం లేదు. ఏవైతే ఆధారాలు ఉన్నాయో అన్నిటినీ డెస్ట్రాయ్, అన్నిటినీ కాల్చేయి, అన్నిటినీ పూడ్చేయి, ఏ ఆధారం లేకుండా చేసాయి, డేటా డిలీట్ చేసాయి, వీవీప్యాట్లు కాల్చిపడేసాయి. ఇంకా ఏంటి వాస్తవాలు ఎలా బయటకు వస్తాయి అనుకుంటున్నారు? రైట్, మీరు చెప్పండి సార్ చింతా గారు, ఎలా బయటకు వస్తుంది ఇంక వాస్తవాలంటే ఇక్కడ ఒత్తిడి ఉండాలండి. ఎప్పుడైనా సరే ఇందాక చెప్పినట్టు నిర్భయ లాంటి కేసు అంత ఒత్తిడి, జాతీయ స్థాయిలో ఒత్తిడి ఉన్నప్పుడే తొందరగా ఒక చట్టం అనేది. నేను ఆ మాట మీరు అన్నారు కాబట్టి నేను కాంగ్రెస్ లాంటి పార్టీలు, ఇండియా కూటమిలో ఉన్న పార్టీలన్నీ కూడా ముందుకు రావాలి, ప్రెజర్ చేయాలి అనేది అందుకే కదా బీజేడీ ఉంది మనకి. దీపాలి దాస్ గారు ఉన్నారు, జార్సుగూడలో 13 వ్యక్తులు కాదు నేను అంటుంది పార్టీలే. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఎందుకు మాట్లాడరు?
ఆయనే కదా Definitely మాట్లాడాలి. మా పార్టీకి ప్రధాని కావాలని వాళ్ళు అనుకుంటున్నారు కదా. రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి సైలెంట్ గా ఉంటే ఏం సంకేతాలు ఇచ్చినట్టు ఒక అధికార ప్రతినిధిని పంపించి? ఇప్పుడు మీరు కంటెంప్ట్ చేయగానే వాళ్ళందరూ ఆటోమేటిక్గా వేస్తారు. అంటే కంటెంప్ట్ చేయడం కాదు, ఇంత ప్రక్రియ ఇంత జరుగుతోంది, ఈ విధంగా జరుగుతోంది, ఇన్ని వక్ర మార్గాలు ఇన్ని చూపిస్తున్నారు, ఇంత జరుగుతున్నప్పుడు VFDదే తీసుకోవచ్చు రిపోర్టు. మీరు ఏడిఆర్ రిపోర్టే తీసుకోవచ్చు, చేతిలో పట్టుకోవచ్చు, ఏంటి దారుణం అని అడగచ్చు. దాని మీద ప్రెస్ మీట్ పెట్టారు, ఊరుకున్నారు. కానీ ఇక్కడ అది నష్టపోయి నేను అంటున్నది, అంత ప్రెజర్ వస్తుంది అనుకుంటున్నారా నా డౌట్. మీరు కంటెంప్ట్ చేయగానే ఆటోమేటిక్ వస్తారండి. వాళ్ళకి అవకాశం కోసం చూస్తూ ఉన్నారు, వాళ్ళకి ఇష్యూ కావాలి చేతిలో. వీళ్ళే కాదు సార్, వాళ్ళే వేయచ్చు కదా అంటున్నా నేను. అవునండి, వాళ్ళు వేసింది 10 చోట్ల. మనం ప్రభుత్వాలు కూలిపోయినాయి. ఒరిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్ లో. ఇక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ కేంద్రంలో వాళ్ళు ఏడిఆర్ లెక్క ప్రకారం అయితే ఇండియా కూటమి రావాలి కదా. నేను అనేది అదే. అంటే ఒక ఇనిషియేటివ్. అప్పుడు అగ్గి ఎవరు రాజేస్తారు? ఇదే నిజమైతే అగ్గి మనమే రాజేద్దాం, మనకే క్రెడిట్ వస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. అగ్గి మనమే రాజేద్దాం, ఎందుకు? సో కంటెంప్ట్ చేస్తే ఏమవుతుందంటే డెఫినెట్ గా ఒక నేషనల్ డిబేట్ అవుతుంది. ఇది మనం ఇద్దరు వ్యక్తులు ఓడిపోతే జరిగే కేసులు తేలడానికి 5 ఏళ్ళు 10 ఏళ్ళు పట్టొచ్చు. కానీ మీరు ఎన్నికల కమిషన్ నిజాయితీ మీద, వాళ్ళ నిబద్ధత మీద మీరు క్వశ్చన్ రేజ్ చేసినప్పుడు, వాళ్ళ ఇంటెగ్రిటీ క్వశ్చన్ లో ఉన్నప్పుడు డెఫినెట్ గా నేషనల్ వైజ్ డిబేట్ వస్తుంది. అన్ని విపక్షాలు కలిసి వస్తాయి డెఫినెట్ గా. రైట్, ఇది అట్రాక్ట్ చేయొచ్చు. చంద్రశేఖర్ గారు, 49 లక్షల ఓట్లు VFD చెప్తున్న దాని ప్రకారం చూస్తే 49 లక్షల ఓట్లు అదనంగా వచ్చి చేరాయని చెప్తోంది ఈసీ. నేను మొదట్లోనే చూపించాను, ఈసీ చెప్పిన లెక్కల ప్రకారం 68% అన్నారు. 2 రోజుల తరువాత 82%కి అది పెరిగింది. ఎలా పెరుగుతుంది? పోనీ ఈ రోజు కూడా ఫామ్ 20 ఇప్పటి వరకు అప్లోడ్ చేయలేదు. దానికి ఆన్సర్ ఎన్నికల కమిషన్ చెప్పాల్సిన అవసరం బాధ్యత ఉంది. ఎందుకంటే 49 lakhs ఓట్లు అడిషనల్గా యాడ్ అయ్యాయి. అసలు పోలైనవి ఎన్ని అసలు ఉన్నాయనేది ఫారం 20 మనం సబ్మిట్ చేయాలి. అవును, ఫారం 20 అనేది ప్రాపర్గా సబ్మిట్ చేయడం జరగలేదు. జరగకపోవడం వల్ల 49 lakhs అనేది ఓట్లు యాడ్ అయ్యాయి. దానివల్ల చెప్పినట్టు ఏదైతే 79 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ప్రభావం పడుతుంది కనుక అసలు ఈసీఏ అది తప్పు, అలాగా సాంకేతికాలు పంపించడం అనేది చాలా తప్పది. ఇక్కడ ఇన్ని డౌట్స్ వస్తున్నప్పుడు ఈసీ వ్యవహరిస్తున్న తీరు, దాని మీద ఎవరో వెనక నుంచి ఈసీని నడిపిస్తున్నట్టుగా మీకు ఏమైనా అనిపిస్తోందా ఈ రోజు ఈసీ వ్యవహరిస్తున్న తీరు చూస్తే? అంతే కదా, అదే 100% అంతే కదా. ఒక గవర్నమెంట్ నడిపిస్తే, ఒక వ్యవస్థ నడిపిస్తుంది, దాని ప్రభావమే ఈరోజు 79 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ తాలూకా ప్రభావం పడ్డాదే అనుకుంటే బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టే కదా. బ్యాక్గ్రౌండ్ ఎన్డీఏ ప్రభావం ఉన్నట్టే కదా వాళ్ళది, కూటమి అంత అన్నావు. అంటే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఇన్ని అనుమానాలు వస్తున్నప్పుడు, ఆయన గెలుపు పైన అనుమానాలు వ్యక్తమవుతున్నప్పుడు, నేను నిజాయితీగా గెలిచాను, ప్రజలందరూ నా పక్షాన్ని నిలబడి నాకు ఓట్లేశారు అని ఆయన నిరూపించుకోవడానికి ఆయనకు ఒక అవకాశం ఏంటంటే, వెరిఫికేషన్ చేస్తే మీకు నష్టం ఏంటయ్యా అని అడగచ్చు కదా ఈసీని. ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న వ్యక్తిగా, రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా అడగాలి కదా ఆయన. ఆయనే చేసి ఆయన ఎందుకు అడుగుతారు సార్? మీరు కన్ఫర్మ్ చేశారు ఆయనే ఆయనే చేసి నేనేదో అదృష్ట శక్తి అని పేరు పెట్టుకుని నడిపిస్తున్నా, మీరే నిజాయితీగా ఖచ్చితంగా ఆయనే ఉన్నారనుకుంటున్నారా? అందుకే అడగట్లేదు అనుకుంటున్నారా? ఎస్, అందుకే అడగట్లేదు కదా. దాని మీద ఈసీ గురించి కానీ ఎన్నికలు కమిషన్ వాలంటరీగా వచ్చి వాళ్ళు ఏదో అడుగుతున్నారు, ప్రతిపక్షంలో అడుగుతున్నారు, లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడుగుతున్నారు, మీరు నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంది. అది మా మీద కూడా ప్రజలకు అనుమానం వచ్చే పరిస్థితి ఉంది కనుక అది వాలంటరీగా వచ్చి చంద్రబాబు నాయుడు వచ్చి అది ఒక మాట చెప్పుంటే నిజంగా ప్రజలందరూ కూడా నమ్మేవారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు. అసలు ప్రధానమైన అంశం వీవీప్యాట్లు లేవు, డేటా లేదు, 49 లక్షల ఓట్లు అదనంగా ఎలా వచ్చి చేరాయో ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి సమాచారం లేదు. ఒకవైపు వెరిఫికేషన్ అంటే లేదు, మాక్ పోలింగ్ అంటారు, 99% ఛార్జింగ్ వచ్చిందంటే లేదు, దానికి కూడా మాక్ పోలింగే అంటారు. ఏవో డబ్బాలు తీసుకొచ్చి దాంట్లో వైఎస్ఆర్సీపీ ఉండదు, టీడీపీ ఉండదు, ఏవో నొక్కి చూపిస్తారు. మొత్తానికి ఏదో జరిగింది, ఆధారాలు అయితే మాత్రం చెరిగిపోయాయి.
వాస్తవాలు ఎలా బయటకు వస్తాయో వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు చింతా రాజశేఖర్ గారు, బెల్లాన చంద్రశేఖర్ గారు, కోటంరాజు వెంకటేశ్వర గారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.